లాల్ దర్వాజా బోనాల సాక్షిగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత బస్తీలో టెర్రరిస్టులకు భయపడి ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్లారో వారంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. హిందువులను కాపాడుకోవడం తమ బాధ్యత అన్నారు ఆయన. గతంలో ఓల్డ్ సిటీలో కాషాయ జెండా పట్టుకోవాలంటేనే భయపడేవాళ్ళని, ఇప్పుడు ఆ పరిస్థితే లేదన్నారు. పాత బస్తీ ఎవరి జాగిరు కాదన్నారు ఆయన. అయితే హిందువుల జాగిరని తెలిసి చెప్పారు. హిందువులంతా ఒక్క తాటిపైకి రావాలని, ఓటు బ్యాంకుగా మారాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ వాతావరణం ఏర్పడ్డదంటే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటరక్షణ విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా పార్టీలు చాలామంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ హిందూ ధర్మం గొప్పతనం మీ అందరికీ తెలుసు. చాలామంది ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదుల యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారో, మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా, ఈ సింహవాహిని అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నాను. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా, మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. ఇవాళ హిందువులందరూ భాగ్యనగర్లో ఓటు బ్యాంక్ మారినారు. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాది ఉంది. కాబట్టి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టినాం. ఇవాళ లాల్ దర్వాజా బోనాల సందడి కొనసాగుతోంది. ఇటు దానికి హాజరైనటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారని చెప్పొచ్చు. ఇటు పాత బస్తీకి సంబంధించి టెర్రరిస్టులకు భయపడి ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్తారో వాళ్ళంతా కూడా తిరిగి రావాలని ఒకవైపు విజ్ఞప్తి చేస్తున్నట్లుగానే ఆయన ఉద్దేశంగా మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ అయితే హిందువులను కాపాడుకోవటం తన బాధ్యత అని చెప్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా ఓల్డ్ సిటీలో కాషాయ జెండా పట్టుకోవాలంటేనే ఒకప్పుడు భయపడే వాళ్ళని, ఇప్పుడు ఆ పరిస్థితే లేదని చెప్తూ ఉన్నారు. అయితే పాత బస్తీ ఎవరి జాగిరు కాదని అన్నారు. హిందువుల జాగిరని తేల్చి చెప్పారు. హిందువులంతా ఒక్క తాటిపైకి రావాలని, ఓటు బ్యాంకుగా మారాలని చెప్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? కేంద్ర మంత్రి బండి సంజయ్ దాదాపుగా 3 గంటల ప్రాంతంలో లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలను పాత బస్తీని టార్గెట్ చేస్తూ చాలా సీరియస్ కమెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. లవ్ జిహాదీతో పాటు టెర్రరిస్టులకు భయపడి పాత బస్తీని వదిలేసి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి రావాలి. హైదరాబాద్ భాగ్యనగరం హిందువుల అడ్డా అనేది ఆయన క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. భాగ్యనగరంలో హిందువులందరూ ఏకం అవ్వాలి అనేది ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. కేవలం హిందువులను బేస్ చేసుకొని దాదాపుగా 10 నిమిషాల పాటు ఆయన మీడియాని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కంప్లీట్ 10 నిమిషాల్లో 3 నిమిషాల పాటు అమ్మవారిని దర్శించుకుంటే మొక్కులు అమ్మవారిని ఏదైతే మొక్కుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటి అంశాన్ని, అమ్మవారి మహిమని చెప్తూ మరో 7 నిమిషాలు కంప్లీట్గా హిందువులను భాగ్యనగరాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకం కావాలి అనేటువంటి అంశాలను టార్గెట్ చేస్తూ వస్తూ వచ్చారు.
ఓల్డ్ సిటీలో హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం టెర్రరిస్టుల కోసమో లవ్ జిహాద్కో భయపడి హిందువులందరూ కూడా హైదరాబాద్ని, భాగ్యనగరాన్ని, పాత బస్తీని వదిలి వెళ్ళకూడదు. గల్లీ గల్లీలో ఉన్నటువంటి ప్రతి గుడిలో బోనాలు పూజ చేసుకోవాలి అంటే ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని గల్లీలో కూడా దేవాలయాలను డెవలప్ చేస్తాం, ఉదారంగా నిధులు కేటాయిస్తాం అనేది బండి సంజయ్ చెప్పినటువంటి కామెంట్. అవి కాకుండా పాత బస్తీలో కేవలం కొంతమంది 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇవాళ బోనాల్ పండుగ గుడిలకు వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ కోసం కొట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నమవుతున్నాయి. అట్లాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండదు. ఇప్పటికీ కూడా కాషాయం జెండా పట్టుకొని ఓల్డ్ సిటీకి రావాలంటే కొన్ని ప్రాంతాల్లో భయపడేటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో అసలు హిందువులు పాత బస్తీలో ఉండాలా వద్దా అనేటువంటి పరిస్థితి దగ్గర నుంచి పాత బస్తీ హిందువులకి సంబంధించింది, కాషాయం జెండాకి సంబంధించి అనేది ఆయన పూర్తి స్థాయిలో స్ట్రెస్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా హిందువుల కోసం మొక్కాలి, హిందువులందరూ ఏకం కావాలి అనేటువంటి పిలుపుని ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన సందేశాన్ని విన్నటువంటి భక్తులందరూ కూడా చాలా ఎక్సైట్ అయ్యారు, ఉత్తేజం నింపారనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. ఆయన మాటలు విన్న తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాండ్కి ఆడుతున్నటువంటి వాళ్ళు, అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ ఆగి ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ బండి సంజయ్ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి బండి సంజయ్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కనిపించిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా పాత బస్తీలో ఉదయం నుంచి బోనాల హడావిడి, లాల్ దర్వాజా దగ్గర వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. విఐపీలు, వివిఐపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, నాయకులు, పిసిసి చీఫ్, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి గొప్పతనం, లాల్ దర్వాజా గొప్పతనం, తెలంగాణ రాష్ట్రంలో బోనాలు జరుపుకోవడం ఎప్పటి నుంచి వస్తుంది, అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారన్నటువంటి అంశాన్ని హైలైట్ చేయగా బండి సంజయ్ మాత్రం కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ హిందువుల అంశం మీదనే ప్రధానంగా ఆయన పాయింట్ రేస్ చేశారు. ప్రధానంగా అదే అజెండా పెట్టుకొని ఆయన ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి మనం లాల్ దర్వాజా బోనాల దగ్గర కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా గమనిస్తే భాగ్యనగరంలో హిందువులందరూ కూడా ఏకం కావాలన్నటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఓవరాల్గా ఆ సమప్ చేస్తే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే హిందువుల బంధువులందరూ ఒక్క తాడిపైకి రావాలి, ఓటు బ్యాంక్గా మారాలి, కాషాయం జెండా పట్టుకోవాలి, పాత బస్తీ మన అడ్డాగా మార్చాలి అనేది ఆయన ఇచ్చినటువంటి సందేశం ఒక మాటలో చెప్పాలంటే. సో ఇప్పటికీ పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం వద్ద పూర్తి స్థాయిలో జనసంద్రం కనిపిస్తుంది. లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు అనేది ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపుగా 2000కి పైగా పోలీసులు బందోబస్తుతో పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, దాని తర్వాత షీ టీమ్స్ కావచ్చు, ఇతర టీమ్స్కి సంబంధించి ఇతర వింగ్స్కి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా నిరంతరం ఇక్కడ బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు. భక్తుల కోసం 3 క్యూ లైన్లను అందుబాటులో పెట్టారు. లాల్ దర్వాజా నుంచి ఒకటి, అమ్మవారి ఆలయంకి ఆలయం రైట్ సైడ్ నుంచి ఒక క్యూ లైన్, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక క్యూ లైన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఆ క్యూ లైన్లు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా మంది విఐపీలు వచ్చినా కానీ సామాన్య భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు వెంటనే అందరినీ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు లోపలికి పంపిస్తున్నారు. ఇంకా జనసంద్రంగా మారింది. వాళ్ళ సాయంత్రం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో తొట్టేల ఊరేగింపు ఉంటుంది. రేపు ఉదయం భవిష్యవాణి ఉంటుందనేది ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మరోసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ వాతావరణం ఏర్పడ్డదంటే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటరక్షణ విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా పార్టీలు, చాలా మంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ హిందూ ధర్మం గొప్పతనం మీ అందరికీ తెలుసు. చాలామంది ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదుల యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారో మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ సింహవాహిని అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నాను. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా, మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. ఇవాళ హిందువులందరూ భాగ్యనగర్లో ఓటు బ్యాంక్ మారినారు. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో,
భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆనవాయితీగా మారిపోయింది. రావాలి, పాత బస్తీలోని అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ఇలా దేశ వ్యాప్తంగా చాటింపజేసామంటే అది హిందూ సమాజం యొక్క గొప్పతనం. అరే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీకి రావాలంటే కాషాయపు జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే ఎవ్వరికి భయపడకుండా, ఎవరి అనుమతి లేకుండా, ఇది ఎవ్వని జాగిరి కాదు, ఈ పాత బస్తీ హిందువుల జాగిరి, ఈ భాగ్యనగర్ హిందువుల అడ్డా అని చెప్పి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు జై శ్రీరామ్ అని గర్జించిన సమాజం నా హిందూ సమాజం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ మైనార్టీలో ఎందుకు మాట్లాడుతున్నంటే ఇది ఒక వేదిక, వాళ్ళ అమ్మవారి పండుగ. ఈ పండుగ సందర్భంగా మీరందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి, ప్రతిన ఉండాలి, ఒక సంకల్పం తీసుకోవాలి. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 12% ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి. కానీ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారరు. హిందువులందరూ గంపగుత్తగా ఓట్లేయరని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఇలా హిందూ సమాజం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. ఏం చేస్తే మన రాజ్యం వస్తుందో ఆలోచించండి. ఏం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం, హిందువులు ఓటు బ్యాంక్ మారి రామరాజ్యం వస్తుందో ఒక్కసారి ఇలా ఆలోచించాల్సిన బాధ్యత ఇవాళ భాగ్యనగర్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం. ఎంత దౌర్భాగ్యం అని ఇలా భాగ్యనగర్లో 2 పార్టీల నాయకులే ప్రోటోకాల్ కోసం ప్రయత్నం కొట్లాడుకుంటున్నారు. నేను ఇలా గుళ్ళని తిరుగుతున్నా, ఏ గుళ్ళకు పోయినా మాకు హారతిస్తలేరు, మాకు కుంభకు స్వాగతం పలుకుతలేరని చెప్పి 2 పార్టీల వాళ్ళు కొట్లాడుకుంటున్నాను ఏడువైనా కూడా. కానీ మేము